మహా వృశ్చిక రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి. ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు, ఇదే సాక్ష్యం. వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వారికి తప్పక వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలో 8వ రాశి. ఈ రాశి యొక్క అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలోకి విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాల్లో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. అయితే వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి. అంటే మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఆర్థిక పరంగా పురోగతి కనిపిస్తుంది. అలానే కెరియర్ విషయంలో కూడా చాలా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వృశ్చిక రాశి వారు ఒక స్త్రీ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఈ స్త్రీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ స్త్రీని కనుక మీరు గుడ్డిగా నమ్మినట్లయితే చాలా ఇబ్బందుల్లో పడే పరిస్థితులే ఉన్నాయి. ఈ స్త్రీ డబ్బు విషయంలో కానీ లేదా ప్రేమ పేరుతో కానీ మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి వృశ్చిక రాశి వారు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. అయితే వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా బాగా కలిసి రాబోతుంది. చేసే వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీరు ఎక్కడైతే పెట్టుబడులు పెడతారో ఆ పెట్టుబడులకు మీరు ఆశించిన దానికంటే అధిక రీతిలోనే లాభాన్ని పొందుతారని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెట్టడానికి రుణాల కొరకు చేసేటువంటి ప్రయత్నాలు కూడా చాలా వేగంగానే అనుకూలిస్తాయి. అలానే రాశికి సంబంధించిన విద్యార్థులు విద్య విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. మీరు రాసినటువంటి పరీక్షల్లో అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు. దానితో పాటుగా మీరు ఏవైతే కళాశాలలు, యూనివర్సిటీలు లేదా కోర్సులలో ప్రవేశం కోరుకుంటున్నారో ఆయా ప్రదేశాలు, కోర్సులలో మీకు ప్రవేశం అనేది లభించడం వల్ల మరింత ఆనందంగా అయితే ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే వృశ్చిక రాశికి సంబంధించిన విద్యార్థుల బాధ్యత పెరుగుతుంది. గతంలో వారు చేసినటువంటి చిన్న చిన్న తప్పులు కానీ లేదా ఏదైతే వారు ఇతర వ్యామోహాల్లో పడి విద్యను కానీ తల్లిదండ్రులు కానీ అశ్రద్ధ చేయడం వాటన్నిటినీ కూడా వారు సరిదిద్దుకునే తత్వం అలానే అవకాశం ఈ సమయంలో లభిస్తుంది. ఆరోగ్యపరంగా వృశ్చిక రాశి వారు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆరోగ్యపరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది. కాబట్టి ఈ సమయంలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు మరింత జాగ్రత్త తీసుకున్నట్లయితే తొందరలోనే తగ్గిపోయే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా సంతాన విషయంలో మాత్రం ఆనంద బాష్పాలు ఆగవు. ఎవరైతే ఎంతో కాలంగా సంతానం లేక ట్రీట్మెంట్లు తీసుకుంటూ ఉన్నారో అందులో కొంతమందికి తొందరలోనే సంతాన విషయంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. ఈ వార్త వినడం వల్ల మీ గుండె అంతా కూడా ఆనందంతో బరువెక్కుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే గర్భిణీ స్త్రీలకు కూడా ఈ మాసంలో చాలా వరకు ఆరోగ్యపరంగా అనుకూలంగానే ఉండబోతుంది. ఇక కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కెరియర్లో అవకాశాలు ఇప్పటి వరకు మీరు వెతుక్కుంటూ వెళ్తాయి. ఈ సమయంలో మిమ్మల్ని వెతుక్కుంటూ అవకాశాలు వస్తాయి. కొన్ని అనుకోని చిన్న చిన్న ఏదో స్నేహితులు చెప్పడం కానీ ఏదో మాటల మీద వచ్చినటువంటి అవకాశం గురించి మీరు అలా వెతకడం కానీ లేదా దాని గురించి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అనుకోకుండా మీకు ఉద్యోగాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. అలానే ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఎవరైతే ఉద్యోగస్తులు ఎంతో కాలంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ల కోసం ఎదురు చూస్తూ నిరుత్సాహంతో అలా ఉండిపోతున్నారో వారి సమయంలో తొందరలోనే ప్రమోషన్ ఇంక్రిమెంట్ల విషయంలో శుభవార్తలు వినబోతున్నారు. వృత్తి రీత్యా కూడా పై స్థాయి అధికారుల నుంచి మంచి గుర్తింపు అయితే లభిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వృత్తిపరంగా కోరుకున్నటువంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. ఎవరైతే ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్థిక కారణాల వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ ఆ ప్రయత్నాలు నిరంతరం వాయిదా పడుతూ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సమయంలో అటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఎవరైతే విదేశాల్లో సెటిల్ అవ్వాలనుకుంటున్నారో వారికి కూడా కావలసిన పత్రాలు అయితే దొరుకుతాయి. ఇక చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాల విషయం అయితే చూసుకోవాల్సిన అవసరమే లేదు. బాగానే కలిసొచ్చే ఆ పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సినీ పరిశ్రమల్లో కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు ఒకప్పుడు ఎవరైతే అవకాశాలు ఇవ్వమని లేకపోతే అవమానించి ఉంటారో అటువంటి వారే సమయంలో మీతో కలిసి పని చేయడానికి మీ దగ్గరికి వస్తారు. అంతటి మంచి పేరు ప్రఖ్యాతిని అయితే మీరు సంపాదించుకుంటారు.
ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే ఈ రాశి వారికి ఈ మాసంలో శుభవార్తలు అయితే వినబోతున్నారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. దగ్గర బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబ పరంగా కూడా మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఎంతో కాలంగా తోబుట్టువులతో కానీ లేదా దగ్గరి బంధువులతో ఉన్నటువంటి మనస్పర్ధలు అనేవి తొలగిపోవడం వల్ల మరలా అందరూ కలిసి ఉండటం వల్ల కొండంత బలం చేకూరిందనే భావన ఉంటుంది. అలానే కుటుంబంలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి వివాదాలకు తావుండదు. చేసే ప్రతి పని కూడా ఆలోచించి తెలివిగా చేస్తారని చెప్పుకోవచ్చు. మీలో మీరు చిన్న చిన్న విషయాలకైతే బాధపడడం ఆగిపోండి. అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ మీరు సమయాన్ని వృధా చేసుకుంటారు. అలానే ఈ సమయంలో కొంతమంది మీకు ఎవరైతే విలువ ఇవ్వరో ఆ వ్యక్తుల గురించి ఆలోచిస్తూ, లేకపోతే వారికి ఏ విధంగా దగ్గర అవ్వాలి, వారితో ఏ విధంగా ఉండాలి, ఇలా సమయాన్ని వృధా చేసుకుంటారు. తర్వాత మీరే బాధపడతారు, అయ్యో అనవసరంగా వారి గురించి ఆలోచించి మన యొక్క మానసిక ప్రశాంతతను అలానే సమయాన్ని వృధా చేసుకున్నామని. అయితే ఈ సమయంలో వృశ్చిక రాశి వారి స్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలిసినటువంటి స్త్రీ కానీ లేదా ఒక స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించి మీరు చెయ్యని తప్పులకు నిందలు మోపే అవకాశం కానీ లేదా మీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు సమాజంలో గౌరవం ఏదైతే ఉందో దాని మీద దెబ్బ కొట్టే అవకాశం అయితే అధికంగా కనిపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా అయితే ఉండవలసి ఉంటుంది. అలానే వృశ్చిక రాశికి సంబంధించిన వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. స్త్రీల విషయంలో ఏమాత్రం పొరపాటు చేసినా దాని యొక్క ఫలితాన్ని మీరు ఎన్నో సంవత్సరాలు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ జీవితంలో ఇబ్బందులు కలిగించే స్త్రీల యొక్క పేర్లు చూసుకున్నట్లయితే ఎస్ మరియు ఆర్ అంటే సా మరియు రా అనే అక్షరాలతో ఉన్నటువంటి స్త్రీల వల్ల మీకు ఇబ్బందులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి స్త్రీలతో అంటే ఈ పేర్లు గల స్త్రీలు ఎవరితోనైనా మీకు వివాదాలు ఉన్నట్లయితే వాటిని మరింత పెద్దవి చేసుకోకుండా వాటికి దూరంగా ఉండటం మంచిది. వృశ్చిక రాశికి సంబంధించి ప్రేమ విషయాల్లో చాలా వరకు అనుకూలంగా ఉండబోతుంది. ప్రేమ వివాహాలు విజయవంతం అయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. అలానే ఆర్థిక పరంగా స్థిరాస్తులు అమ్మకాలు కానీ కొనుగోలు కానీ వృద్ధి చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 100% శుభవార్తలు అయితే వింటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మంగళవారం రోజు మీ ఇంట్లో ఉన్నటువంటి తల్లిగారు కానీ లేకపోతే అంతకన్నా పెద్దవారు ఎవరైతే స్త్రీలు ఉంటారో వారితో దిష్టి తీపించుకోండి. ఈ విధంగా మీరు 3 వారాలు దిష్టి తీపించుకున్నట్లయితే ఎటువంటి చెడు కళ్ళ స్త్రీ ప్రభావం కానీ లేదా స్త్రీల నుంచి వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అంటే వారి యొక్క నీడ కానీ వారి యొక్క చెడు దృష్టి కానీ మీ మీద అస్సలు పడదు. వృశ్చిక రాశివారు నవగ్రహ ఆరాధన చేసుకోవడం, ఖచ్చితంగా శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం మంచిది. ఓకే అండి, వృశ్చిక రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.